హలో సనప్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధించి చూసారు కదా. సో సిద్ధరకాయనికి సంబంధించి చాలామంది బై అండ్ సేలింగ్కి సంబంధించి ముఖ్యంగా మెసేజ్లు అయితే పెడుతూ ఉన్నారు. సో మనము సిద్ధరకాయన్ అనేది కొనాలి అంటే కనుక మనకు కేవైసీ అవ్వాలి కదా అని చాలామంది మెసేజ్లు అయితే పెడుతూ ఉన్నారు అనమాట. సో సిద్ధరకాయన్ అనేది మీరు కొనాలి అనుకుంటే కనుక మీకు కేవైసీ అవ్వాల్సిన పని లేదు. సో అర్థమైందిగా, మీకు కేవైసీ అవ్వాల్సిన పని లేదు. మీరు మైనింగ్ చేస్తూ ఉన్నారు కదా, డైలీ క్లెయిమ్ చేస్తూ ఉన్నారు కదా, రెండు కాయిన్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా. సో ఆ కాయిన్స్ మీరు సేల్ చేసుకోవాలి, రేపు లిస్టింగ్ అయిన తర్వాత మీరు ఎక్స్చేంజ్లోకి డిపాజిట్ చేసుకోవాలి అంటే కనుక సో మీకు కేవైసీ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా, మీరు క్లెయిమ్ చేస్తూ ఉన్న కాయిన్స్ డైలీ ఆ కాయిన్స్ మాత్రమే మీకు రావాలి. ఎవరికైనా సేల్ చేయాలి అంటే కనుక మీ కాయిన్స్ సో మీకు కేవైసీ అనేది అవ్వాల్సి ఉంటుంది. సో మీరు వేరే వాళ్ళ దగ్గర కొనాలి అనుకుంటే కనుక మీకు కేవైసీ అవ్వాల్సిన పని లేదు. సో అర్థమైందిగా, సింపుల్గా మీ వాలెట్ అడ్రస్ అనేది వాళ్ళకు సెండ్ చేసి మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కొనాలి అనుకుంటున్నారో సో వాళ్ళ దగ్గర నుంచి మీరు కాయిన్స్ అనేవి కొనుక్కోవచ్చు. సో మీ వాలెట్ నుంచి ఎవరికైనా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు. సో అర్థమైందిగా, మీరు కొనుక్కున్న తర్వాత ఆ కాయిన్స్ డైరెక్ట్గా మీకు మీ సిద్ధరకాయన్ వాలెట్లోకి అయితే వస్తాయి. అక్కడి నుంచి మీరు ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే ఉంది సిద్ధరకాయన్ ప్రాజెక్ట్లో. పైలో ఇలా అయితే లేదనమాట. పైలో కేవైసీ కంప్లీట్ అవ్వాలి, మైగ్రేట్ కంప్లీట్ అవ్వాలి, అప్పుడే మనం బై అండ్ సేల్ అనేది చేసుకోవచ్చు. సో సిద్ధరాలో అలా అయితే లేదు. మనం కొనుక్కున్న కాయిన్స్ డైరెక్ట్గా మన వాలెట్లోకి అయితే వస్తే అక్కడి నుంచి మనం ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. బై అండ్ సేలింగ్ అనేది ఈజీలీ చేసుకోవచ్చు సిద్ధరకాయన్ ప్రాజెక్ట్లో. సో మన కాయిన్స్ మాత్రమే ఇక్కడ క్లెయిమ్ చేసుకున్న కాయిన్స్ మాత్రమే మనకు ఇక్కడ రావాలి అంటే వాలెట్లోకి సో ఇక్కడ కేవైసీ అనేది అవ్వాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా, క్లారిటీ అయిపోయింది కదా మీకు. సో ఇప్పుడు సిద్ధరకాయన్ అనేది వీలైనంత వరకు మీరు బై అయితే చేసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే రేపు రంజాన్ తర్వాత లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒక మంచి ప్రైస్కి లిస్టింగ్ కాబోతుంది. పైకాన్ అనేది లిస్టింగ్ అవ్వకముందు నేను ఇదే మాట చెప్పా. పైకాయిన్ లిస్టింగ్ అయిన తర్వాత ₹100 ఒక కాయిన్ పెడతాం అన్న కానీ మీకు కాయిన్స్ అయితే దొరకవు. ఇప్పుడే బై చేసి పెట్టుకోండి, తక్కువ ప్రైస్కి అయితే వస్తూ ఉన్నాయని నేను వీడియో అయితే చేసా. అప్పుడు నా మాట ఎవ్వరు వినలేదు. సో ఇప్పుడైనా వినండి, ఎందుకంటే ఇప్పుడు తక్కువ రేట్లో వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు బై అండ్ సేల్ చేసి పెట్టుకుంటే రేపు మంచి ప్రైస్కి మీరు సేల్ చేసుకోవచ్చు. సో డబుల్ త్రిబుల్ ప్రాఫిట్ అయితే మీరు పొందుతారు. నాది గ్యారంటీ, నేను 100% చెప్తున్నా. డబుల్ త్రిబుల్ ప్రాఫిట్ అయితే మీరు పొందుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సప్లై అనేది చాలా తక్కువ, డిమాండ్ అనేది చాలా ఎక్కువ అనమాట. సో ప్రైస్ అనేది నార్మల్గా అయితే ఉండదు, ఒక రేంజ్ ప్రైజ్ అయితే ఉంటుంది. సో మంచి బెనిఫిట్ అయితే పొందుతారు. ప్రతి ఒక్కరు 1000 కాయిన్స్ అయితే మీరు కొని పెట్టుకోండి. పైకి కూడా నేను ఇదే మాట చెప్పా, ప్రతి ఒక్కరు 500 కానీ 1000 కానీ కొని పెట్టుకోండి, రేపు ఫ్యూచర్లో మీకు బాగుంటుంది ప్రైజు అని చెప్పా. సో అప్పుడు కొంతమంది కొన్నారు, కొంతమంది కొనలేదు అనుకోండి. సో ఇప్పుడైనా మీరు సిద్ధరాని కొని పెట్టుకోండి. సో మీకు పైకాయిన్ చాలామందికి దొరకలేదు కాబట్టి ఇప్పుడు సిద్ధరకాయన్ అనేది అవైలబుల్ అయితే ఉంది. సో అవైలబుల్ ఉన్నప్పుడే మీరు బై చేసి పెట్టుకోండి. రేపు అందరూ హోల్డ్ చేశారనుకోండి, కాయిన్ అనేది మీకు దొరకదు. సో అందుకని ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి కాయిన్స్. సో కాయిన్స్ ఎక్కడ కొనాలి, ఎవరి దగ్గర ఉంటాయి, ఎలా కొనాలి అంటే సో నన్ను కాంటాక్ట్ అయితే చేయండి. నా నెంబర్కి మీరు మెసేజ్ అయితే చేయండి, కాల్ అయితే చేయవద్దు. కాల్స్ అయితే నేను మాట్లాడే పరిస్థితుల్లో అయితే లేను. మెసేజ్ అయితే చేయండి, వాయిస్ మెసేజ్ అయితే పెట్టండి, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ అయితే పెట్టండి. ఎన్ని కాయిన్స్ కావాలి అనేది మీరు మెసేజ్ పెడితే మీకు నేను ప్రైజ్ అనేది మెసేజ్ అయితే చేస్తాను. సో అర్థమైందిగా. సో నా దగ్గర ఆల్మోస్ట్ 15,000 సిద్ధరకాయన్ అనేది అవైలబుల్ అయితే ఉంది. ఈ 15,000 కాయిన్స్ అయిపోయినాయి అనుకోండి, ఆ తర్వాత ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ సిద్ధరకాయన్ని 1000 కాయిన్స్ మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. 1 నెల మాత్రమే వెయిట్ చేయండి. సో ఆ తర్వాత మీకు మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ త్రిబుల్ ప్రాఫిట్ అయితే పొందుతారు. సో అర్థమైందిగా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఇక్కడ నుంచి అయితే చూడండి. ఫస్ట్ మీ మొబైల్లో సిద్ధరకాయన్ ప్రాజెక్ట్ని అంటే అప్లికేషన్ని వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్, మీ పేరు, మీ యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది కదా. సో అలాగే ఇక్కడ కింద ఇక్కడ మీకు సెండ్ అని ఉంటుంది, లేకపోతే వాలెట్ అని ఉంటుంది. సో వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు అయితే కనిపిస్తుంది. మీ పేరు కింద ఇక్కడ వాలెట్లో కాయిన్స్ అనేవి కనిపిస్తాయి. ఎస్డిఏ అని మీ కాయిన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఈ కాయిన్స్ వచ్చేసి నేను కొనుక్కున్న కాయిన్స్ అనమాట ఇది. సో నేను కొనుక్కున్న కాయిన్స్ నా దగ్గర 2 వాలెట్స్ అయితే ఉన్నాయి కదా, ఇది సెకండ్ వాలెట్ అనమాట. సో నేను కొనుక్కున్న కాయిన్స్ ఇక్కడ వచ్చి ఉంటాయన్నమాట. సో మీరు కూడా ఎవరి దగ్గర నుంచి అయినా కొనుక్కున్న కాయిన్స్ డైరెక్ట్గా ఇక్కడికైతే వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ వాలెట్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. వాలెట్ మీద అది క్లిక్ చేశారు కదా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఇక్కడ మీ పేరు కింద ఇక్కడ ఈ వాలెట్ అడ్రస్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ కాపీ అని ఉంటుంది. సో కాపీ మీద అది క్లిక్ చేయండి. కాపీ మీద క్లిక్ చేయగానే కాపీ అయిపోతుంది అనమాట. సో ఇది కాపీ చేసుకున్న వాలెట్ అడ్రస్ని సో మీరు వాట్సాప్లోకి అయితే వెళ్ళి
సో ఎవరికైనా మీరు పంపించుకోవచ్చు అనమాట. సో మీరు వాట్సాప్లోకి అయితే వెళ్ళి ఇక్కడ సెండ్ చేయండి. సో అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయగానే సో ఈ వాలెట్ అడ్రస్ అనేది నాకైతే వస్తుంది. సో నేను ఇది కాపీ చేసుకొని సో మీకు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాను అనేది మీకు చెప్తాను. సో ఒక పర్సన్ నాకు వాలెట్ అడ్రస్ అయితే పంపించారు 100 కాయిన్స్కి. సో ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ నేను వాళ్ళ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత టోటల్లీ మళ్ళీ సిద్ధరాజ్ చైన్ వాలెట్లోకి అయితే వచ్చా, అప్లికేషన్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ సో మనకు ఇక్కడ పక్కన లాస్ట్లో ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ సెండ్ అని ఉంటుంది యారో మార్కు, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది ఎస్డి అని. ఇక్కడ వాలెట్లో బ్యాలెన్స్ ఉంటేనే మీకు కాయిన్స్ అనేవి వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి అనమాట, లేకపోతే అవ్వదు అనమాట. సో ఇక్కడ యూజర్ నేమ్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్ ద్వారా కూడా మనం ట్రాన్స్ఫర్ చేయవచ్చు, ఈమెయిల్ ఐడి ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు, వాలెట్ అడ్రస్ ద్వారా కూడా మనం ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు. వాలెట్ అడ్రస్ ద్వారా బెస్ట్ అనమాట. వాలెట్ అడ్రస్ అనేది అక్కడ వాట్సాప్లో కాపీ చేసాం కదా, ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఎన్ని కాయిన్స్ వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలి, 100 కాయిన్స్ అనేది ఇక్కడ నేను వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో వాళ్ళు ప్రొఫైల్ పిక్ పెట్టుకుని ఉంటే కనుక వాళ్ళ ప్రొఫైల్ పిక్ అయితే కనిపిస్తుంది, వాళ్ళ పేరు, వాళ్ళ యూజర్ నేమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకు. సో ఇక్కడ సింపుల్గా ఎవరికి పంపిస్తున్నాం మనం అనేది ఇక్కడ క్లారిటీ అయితే వస్తుంది మనకు. పైలో ఇలా అయితే ఉండదు, ప్రొఫైల్ పేరు కనిపించదు అనమాట. ఇక్కడ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. నెంబర్ అయితే కనిపించదు, జస్ట్ యూజర్ నేమ్, పేరు, ప్రొఫైల్ పిక్ ఏదైతే పెట్టుకుంటారో వాళ్ళు ఆ ప్రొఫైల్ పిక్ అయితే కనిపిస్తుంది. పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత కింద ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్లీ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. కింద ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంటుంది. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత సెండింగ్ ఎస్డిఏ, సో నా వాలెట్ నుంచి ఇతని వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతున్నాయి. సో ఇక్కడ కొద్దిగా సేపు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్కసారి సిగ్నల్ ప్రాబ్లం ఉంటే కనుక చాలాసేపు వరకు ఇక్కడ లోడింగ్ అయితే అవుతూనే ఉంటుంది. సో రిఫ్రెష్ అయితే చేయవద్దు, వెయిట్ చేయండి. ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో నా యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది, అతని యూజర్ నేమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. కింద ఇక్కడ డేటు, టైము, మొత్తము, వాలెట్ అడ్రస్, ట్రాన్సాక్షన్ వాలెట్ అడ్రస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ క్లోజ్ మీద అయితే క్లిక్ చేయండి, అంతే. లేదా వాళ్ళకి స్క్రీన్ షాట్ పంపించాలి అనుకుంటే కనుక సో మళ్ళీ ఇక్కడ ట్రాన్సాక్షన్ అని ఉంది కదా కింద ఇక్కడ, సో దాని మీద క్లిక్ చేసి స్క్రీన్ షాట్ అనేది పంపించుకోవచ్చు అనమాట. సో అర్థమైందిగా. సో ఇలా మీరు ఎవరికైనా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. వితౌట్ కేవైసీతో మీరు సిద్ధరాజ్ చైన్ అప్లికేషన్లో కాయిన్స్ అనేవి బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు. సో క్లియర్లీ అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. సో నాలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, నాలా గైడ్ చేసేవాళ్ళు మీకు తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ వెతికినా కానీ ఏ యూట్యూబ్ ఛానల్ అయితే దొరకదు. సో ఇన్ఫర్మేషన్ కావాలి, ఇలాంటి స్టెప్ బై స్టెప్ క్లియర్లీ గైడ్ చేసే ఛానల్ అనేది ఎంఎంజీ డిజిటల్ ఛానల్ మాత్రమే అయితే చెప్పుకోవచ్చు. చాలామంది అయితే న్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఇంత క్లారిటీగా స్టెప్ బై స్టెప్ యారో మార్కు వేసి మీకు చూపించేది నేను ఒక్కనే. యూట్యూబ్ పాలసీ ప్రకారం ఇలా యాక్చువల్గా చూపించకూడదు. బట్ నా ద్వారా ఒక 10 మంది, ఒక 100 మంది నేర్చుకుంటే రేపు వాళ్ళు నా పేరు చెప్పుకుంటారు కదా, నన్ను గుర్తుంచుకుంటారు కదా అనేసి నా ఇంటెన్షన్. అంతేగాని నా ఛానల్ని రిస్క్లో పెట్టి నేను ఇంత క్లారిటీగా హైడ్ చేయకుండా, ఏ డీటెయిల్స్ని నేను హైడ్ చేయకుండా చేస్తూ ఉన్నానంటే అర్థం చేసుకోండి. సో నా కోసం కాదు, నాతో పాటు మీరు కూడా నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్తోనే నేను క్లియర్ కట్గా ఏ డీటెయిల్స్ని నేను హైడ్ చేయకుండా క్లియర్లీ డిస్ప్లే చేసి మీకు చూపిస్తూ ఉన్నాను, మీకు అర్థమయ్యేలా. సో అర్థం చేసుకోండి. చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు కానీ డీటెయిల్స్ని హైడ్ చేస్తారు, క్లారిటీగా అయితే ఉండదు. జస్ట్ అటు ఇటు చూపిస్తూ ఉంటారు, లేకపోతే చెప్తూ ఉంటూ పోతారు. అంతేగాని మీకు యారో మార్కు వేసి క్లియర్లీ చూపించేది మాత్రం మన ఎంఎంజీ డిజిటల్ ఛానల్ మాత్రమే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అందుకని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఈరోజు ఈ వీడియో కాకపోయినా రేపు రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. క్రిప్టో కరెన్సీకి సంబంధించి టోటల్లీ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.